హాయ్ హలో మై డియర్ బ్యూటిఫుల్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ క్లాసెస్ దట్ ఈస్ పిఐటి. ఈరోజు మనము టార్గెట్ సిరీస్కి సంబంధించిన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లోని ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ చాప్టర్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం నాన్న. ఓకే రైట్. అయితే ఈ చాప్టర్లో నుంచి వెళ్ళి మీకు 4 మార్క్స్కి సంబంధించిన పక్కాగా ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్గా వస్తుంది నాన్న. ఓకే అయితే ఈ టార్గెట్ సిరీస్ ఎవరికి యూజ్ అవుతుంది సార్ అంటే, ఎవరైతే బోర్డ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఈ టార్గెట్ సిరీస్ వచ్చేసి యూజ్ అవుతుంది. ఓకే రైట్. సో సార్ ఈ టార్గెట్ సిరీస్ చూస్తే కంప్లీట్గా నాకు ఎన్ని మార్క్స్ వస్తాయి సార్ అంటే, మీకు దాదాపు ఒక 950+ మార్క్స్ అయితే మీ బోర్డ్ ఎగ్జామ్లో అయితే పక్కాగా అయితే వస్తాయి. ఓకేనా రైట్. సార్ దీంట్లో ఎటువంటి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని అంటే, గత 10 నుంచి 15 సంవత్సరాల ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి చూడండి, దాంట్లో ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్స్ ఉంటాయి కదా, దాన్ని మనం గన్ షాట్ క్వశ్చన్స్ అని చెప్పేసి అని అంటాము. ఆ గన్ షాట్ క్వశ్చన్స్ ఈ టార్గెట్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నాన్న. ఓకేనా రైట్. సో టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాము. ఓకే ఎస్. సో చూడండి, ఈరోజు మనం 4 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం నాన్న. ఓకే ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కులుమ్స్ లా. ఓకే దీని ఒక ఫార్ములా రాయాలి, ఒక డెఫినేషన్ రాయాలి, 4 మార్కులు అయితే పడిపోతాయి నాన్న. ఓకే సో దీనిలో చాలా అంటే చాలా సింపుల్. 2 చార్జెస్ తీసుకుంటున్నాను, Q1 ఇంకా Q2. వీటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ స్మాల్ ఆర్ అనుకుంటున్నాను. ఓకేనా అయితే అందరికీ తెలుసు కదా, 2 చార్జీలు పక్క పక్క పెడితే వాటి మధ్యలో ఫోర్స్ ఉంటుంది కదా. ఆ ఫోర్స్ ఏ విధంగా ఉంటుంది? డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ దేర్ చార్జెస్, ఇంకా ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు స్క్వేర్స్ ఆఫ్ ద డిస్టెన్స్ సపరేటెడ్ బై దెమ్. అంతేనా రైట్. సో ఇవి 2 కీ పాయింట్స్ అనమాట. ఇది ఒక డయాగ్రామ్ కీ పాయింట్, ఇది ఒక పాయింట్ అనేది కీ పాయింట్. సరేనా రైట్. అయితే వీటిని మనము కలిపి రాస్తే ఏ విధంగా ఉంటుంది నాన్న? F ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు Q1 Q2 బై R². అంతే కదా. ఇప్పుడు ఈ ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్ సింబల్ని, అంటే ఈ ప్రొపోర్షనల్ సింబల్ తీసేస్తే ఒక కాన్స్టెంట్ అయితే వస్తుంది నాన్న. ఓకే ఆ కాన్స్టెంట్ ఏంటి అంటే K అని చెప్పేసి అయితే అనుకుందాము. ఓకే Q1 Q2 బై R². మరి K వాల్యూ ఏంటి సార్ అని అంటే, సో 1/4πε0 అనమాట. ఓకేనా రైట్. సో ఫైనల్గా ఫార్ములాలో కనుక సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి, అంటే K వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి, మొత్తానికి మనకి ఏమొస్తుంది? 1/4πε0 Q1 Q2 బై R². ఇంతేనా? ఇది రాయండి, పక్కగా మీకైతే మార్క్స్ అయితే పడిపోతాయి అనమాట. ఓకేనా సో ఎక్స్ప్లెయిన్ అంటే ఏంటంటే పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. ఓకే రైట్. సో ఈ 1/4πε0 ది వాల్యూ ఎంత ఉంటుందంటే, 1/4πε0 ది వాల్యూ ఎంత ఉంటుందంటే 9 × 10⁹ న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కులుమ్ స్క్వేర్, లేదా కులుమ్ పవర్ -2 అయితే రాసుకోవచ్చు. ఓకేనా ఇంతే, సింపుల్ అంటే సింపుల్. కులుమ్స్ ఇగో చూడండి, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కులుమ్స్ లా అన్నాడా. ఈ కులుమ్స్ లాలో మనకు కావాల్సిన ఏంటి? 2 ఛార్జ్లు, Q1 ఛార్జ్ Q2 ఛార్జ్. వాటి మధ్యలో ఉన్న దూరం ఎంత? R అని చెప్పేసి అయితే ఉన్నది అని చెప్పేసి అనుకుందాం. వీటి మధ్యలో ఫోర్స్ ఉంటుంది కదా, ఆ ఫోర్స్ ఎట్లుంటుంది అంటే డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద చార్జెస్ ఉంటుంది, ఇంకా ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు స్క్వేర్స్ ఆఫ్ ద డిస్టెన్స్ ఉంటుంది అనమాట. ఓకే వీటిని కలిపి రాస్తే ఏమవుతున్నది? ఇది వస్తున్నది. ఎప్పుడన్నా కానీ ఈ ప్రొపోర్షనాలిటీ సింబల్ కనుక తీసేసినాం అనుకోండి, ఒక కాన్స్టెంట్ వస్తుంది. ఆ కాన్స్టెంట్ K అనుకుందాం. ఓకే రైట్. అయితే ఈ K వాల్యూ ఏంటి సార్ అంటే 1/4πε0 అనమాట. ఓకేనా రైట్. అప్పుడు సో ఈ వాల్యూ ఏదైతే K వాల్యూ ఉన్నదో దీనిలో సబ్స్టిట్యూట్ చేసేసేయండి, మొత్తానికి ఫార్ములా అయితే వచ్చేసింది. ఈ 1/4πε0 వాల్యూ ఎంత ఉంటుంది అంటే 9 × 10⁹ న్యూటన్ మీటర్ స్క్వేర్ కులుమ్ పవర్ -2 నాన్న. ఇంతే, ఇది రాస్తే మీకు పక్కాగా 4 మార్కులు అయితే వస్తాయి నాన్న. ఓకేనా చాలా సింపుల్ ఉంది కదా. రైట్. సో ఎవరైతే జేఈకి, నీట్కి, ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రం ఇది చాలా డెడ్ ఈజీ. లేదు సార్ ఇప్పుడిప్పుడే 4 రోజులు అవుతున్నా సార్ బుక్ ఓపెన్ చేసి, ఓకే ఇప్పుడిప్పుడే చదవడం స్టార్ట్ చేస్తున్నాను సార్, మరి నాకు వస్తాయా సార్ అంటే, కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి, ఖచ్చితంగా మీరైతే బై హార్ట్ చేయాల్సిందే, వేరే ఛాన్స్ లేదు ఇక. ఓకే వాళ్ళు జేఈకి, నీట్కి, ఎంసెట్కి స్టార్టింగ్ నుంచి వెళ్ళి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఈజీనే. ఓకేనా స్టేట్ గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంపార్టెన్స్. ఓకే ఈ గాస్ లా ఏంటి అంటే, ఇవి చూడండి, ఫస్ట్ గాస్ లాది డెఫినేషన్ రాయాలి. ద టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే ఈజ్ ఈక్వల్ టు
1/ε0 టైమ్ ద నెట్ ఛార్జ్ ఎంక్లోజ్ ద సర్ఫేస్. ఓకేనా, అంటే నెట్ ఛార్జ్ అంటే క్యూ నెట్ అంటే రాస్తున్నాను. ఓకే, క్లియరేనా? రైట్. సో ఇంకోటి ఇట్లా కూడా రాసుకోవచ్చు, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ ఇంటూ డిఏ. ఇక్కడ మెన్షన్ చేయలేడు, మీరు ఇది రాసుకున్నా కానీ ఓకే, పెద్ద ఇష్యూ అయితే లేదు. కానీ ఎప్పుడన్నా కానీ స్టేట్ గాస్లా అన్నాడు అనుకోండి, స్టేట్ అంటే డెఫినేషన్ అన్నట్టు. ఈ డెఫినేషన్ ఒక చిన్న లైన్ డెఫినేషన్ రాసింది అనుకోండి, మీకు 2 మార్కులు ఈజీగా పడిపోతాయి. డెఫినేషన్కి 2 మార్కులు పడిపోతాయి. లేదా డెఫినేషన్కి 1 మార్కు, ఇది రాసినందుకు ఫార్ములాకు 1 మార్కు, ఇంపార్టెంట్ రాసినందుకు 2 మార్కులు, ఖతం అయిపోయింది. 4 మార్కులు అయితే వచ్చేసినట్టేనా? ఓకేనా? రైట్. సో ద టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే పై అని కూడా రాసుకోవచ్చు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ని, త్రూ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు, ఇది లేకుండా డైరెక్ట్ ఇదే అన్నట్టు. ఓకేనా? రైట్, ఈ పాయింట్ అయితే రాసేస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు 1/ε0 టైమ్స్ ద నెట్ చార్జ్ ఎంక్లోజ్ బై ద క్లోజ్ సర్ఫేస్. ఓకేనా, Q/ε0. ఇక్కడ క్యాపిటల్ క్యూ రాసిన, అంత ఇంకేం లేదు ఇక. ఓకేనా, ఇగో ఇదొక డెఫినేషన్ రాయండి, ఇదొక ఫార్ములా రాయండి, 2 మార్కులు పడిపోతాయి. సరేనా? ఈ డయాగ్రామ్ వేసుకుంటే వేసుకోండి. Q1 ఉంది, Q2 ఉంది, మీ ఇష్టం. మీరు క్యాపిటల్ క్యూ అన్న రాసుకోండి, స్మాల్ క్యూ అన్న రాసుకోండి. ఓకే, ప్రతి ఆన్సర్లో ఒకటే క్యూని యూజ్ చేయండి. క్యాపిటల్ క్యూ అన్న యూజ్ చేయండి, స్మాల్ క్యూ అన్న యూజ్ చేయండి, అంతే, ఇంకేం లేదు. ఓకేనా? రైట్, చలో. సో దీనికి ఇంపార్టెన్స్ ఏంటి? ఈ 4 పాయింట్లు అయితే ఉన్నాయి నాన్న. ఓకే, సో చూడండి, గాస్ లా ఈజ్ ట్రూ ఫర్ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ ఆఫ్ ఎనీ షేప్ అండ్ ఎనీ సైజ్. ఓకేనా, ఇది ఎక్కడన్నా వ్యాలిడ్ అవుతుంది. ఓకే, ఏ షేప్లో ఉండని, ఏ సైజ్లో ఉండని. ఓకేనా, ఎక్కడికి క్లోజ్డ్ అయి ఉండాలి, క్లోజ్ సర్ఫేస్. ఓకే, గాస్ లా గివ్స్ ద రిలేషన్ బిట్వీన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ చార్జ్. ఇగో ఈగడ ఉన్నది చూసారా, ఎలక్ట్రిక్ ఫీల్డ్కి చార్జ్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ అయితే ఇది ఇస్తుంది అనమాట. కానీ డెఫినేషన్లో లేదు, మీరు ఈ ఫార్ములా రాసిన అనుకోండి ఇంకా బెటర్ ఉంటుంది అనమాట, అంతే. ఓకేనా, నెక్స్ట్, గాస్ లా ఈజ్ వ్యాలిడ్ ఫర్ స్టేషనరీ చార్జెస్ యాజ్ వెల్ యాజ్ ర్యాపిడ్లీ మూవింగ్ చార్జెస్. ఓకేనా, నెక్స్ట్, గాస్ లా ఈజ్ బేస్డ్ ఆన్ కులుమ్స్ లా. ఓకే, గాస్ లా నుంచి మనం కులుమ్స్ లా కూడా ప్రూవ్ కూడా చేయొచ్చు. ఓకే, గాస్ లా ఈజ్ వ్యాలిడ్ యాజ్ లాంగ్ యాజ్ కులుమ్స్ లా ఈజ్ వ్యాలిడ్. ఇది చెప్పే అవసరం అయితే లేదు కదా, అవునా కదా? ఇది ఎప్పటి వరకు వ్యాలిడ్ అవుతుంది? గాస్ లా ఎప్పటి వరకు వ్యాలిడ్ అవుతుంది? ఎప్పటి వరకు అయితే కులుమ్స్ లా వ్యాలిడ్ అవుతుంది అప్పటి వరకు ఇది వ్యాలిడ్ అవుతుంది, అంతే. ఏమున్నదన్న సింపుల్ ఉంది కదా. ద టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అలాంగ్ ఎ క్లోజ్డ్ లూప్ ఆర్ ఎ క్లోజ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు 1/ε0 ఆఫ్ నెట్ చార్జ్. డెఫినేషన్ రాసిర్రు, ఇది రాసిర్రు, ఇవి ఒక 2 పాయింట్లు రాసిర్రు. ఓకే, ఇక్కడ 4 ఇచ్చింది కాబట్టి మీరు 3 పాయింట్లు రాసినా పెద్ద ఇష్యూ అయితే లేదు నాన్న. ఓకే, మార్కులు పడిపోతాయి 4. ఓకేనా, నెక్స్ట్, derive the equation for the couple acting on an electric dipole in uniform electric field. ఓకేనా, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఓకే కపుల్ అని చెప్పేసి అంటున్నాడు కాబట్టి ఇక్కడ మనం టార్గ్ అనేది కనుక్కోవాలన్నమాట, టార్గ్ కనుక్కోవాలి. ఓకే, టార్గ్ ఏ విధంగా కనుక్కుంటాము అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి మీరు. ఓకే, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అయితే తీసుకున్నాను, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అయితే మీకు కనిపిస్తుంది కదా. ఎస్, సో వీటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ వచ్చేసి 2L అనుకుందాం. అంటే ఇది ఆరిజిన్, ఇది ఎల్, ఈ నచ్చలేడికి ఇది ఎల్ అన్నట్టు. ఓకేనా, కనిపిస్తుందా మీకు అందరికి? ఓకే, సో ఇది ఎల్, ఇది ఎల్. ఓకే, ఇంకోటి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి, అవి పక్కాగా మీరైతే గుర్తుపెట్టుకోవాలన్న. ఓకేనా, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ది ఫార్మ్ ఏంటి అంటే F/Q అనమాట. ఓకేనా, దీనిలో నుంచి వెళ్ళి ఫోర్స్ ఈక్వల్ టు ఏమొస్తుంది? EQ వస్తుంది అనమాట. ఓకేనా, అయితే ఇది చూడండి, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మనం ఒక డైపోల్ కనుక పెడితే, డైపోల్ అంటే ఏంటి సార్ అంటే ఒక పాజిటివ్లీ ఛార్జ్, ఒక నెగిటివ్లీ ఛార్జ్, వాటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ కనుక పెట్టినాం అనుకోండి, దాన్నే మనం డైపోల్ అని చెప్పేసి అయితే అంటాము. ఓకే, సో మంచిగా మీకు నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైపోల్ అంటే ఏంటి అంటే ఒక పాజిటివ్ ఛార్జ్, ఇంకో నెగిటివ్ ఛార్జ్, వీటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ వచ్చేసి 2L ఉంటే కనుక దాన్ని మనం డైపోల్ అని చెప్పేసి అయితే అని అంటాం నాన్న. ఓకేనా, రైట్. అయితే ఇప్పుడు దీన్ని మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెడుతున్నాం, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెడుతున్నాం ఇట్లా. ఓకే, ఇట్లా పెడుతున్నాం. పెట్టినప్పుడు ఏమైతే చెప్పండి? ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అయితే ఇటు పోతున్నాయి కదా, ప్లస్ ప్లస్ ఏమవుతుంది? రిపల్ అవుతుంది, అవునా? దీనిపైన అయితే ఒక ఫోర్స్ అయితే యాక్ట్ అవుతుంది కదా. ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది చెప్పండి?
ఓకే, ఎఫ్ ఈక్వల్ టు ఈక్యూ కదా. ఈ ఛార్జ్ నూకేస్తుంది కదా, పాజిటివ్ పాజిటివ్ నూకేస్తుంది, అవునా. రిపల్షన్ ఎంత ఫోర్స్ యాక్ట్ అయింది, ఈక్యూ, అవునా. రైట్, అయితే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉన్నది. ఓకే, ఇక్కడ మనకు ఏ ప్లేట్ ఉంటుంది, పాజిటివ్లీ చార్జ్డ్ ప్లేట్ అయితే ఉంటుంది. దీనిలో నుంచే కదా మనకు యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వచ్చేది కదా. ఇది పాజిటివ్ పాజిటివ్ నెగిటివ్, సారీ పాజిటివ్ పాజిటివ్ రిపల్షన్ అయితే అయిపోయింది, అవునా. ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ కదా. రైట్, సో ఇది ఏం చేస్తుంది, దీనికి లాగేసుకుంటుంది, అవునా. అంతే కదా నాన్న, ఏమున్నది నాన్న దీనిలో. ఓకే, ఒక డైపోల్ని కనుక పెడితే ఏమవుతుంది, గుండ్రంగా తిరుగుతుంది కదా. ఆ గుండ్రంగా తిరిగేదాన్ని మనం ఏమంటాం, టార్గ్ అని చెప్పేసి అయితే అంటాం. ఏమంటాం, టార్గ్ అంటాం. ఓకేనా, అర్థమైందా. సింపుల్ గుడ్డిగా చెప్పాలంటే ఒక డైపోల్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ మధ్యలో పెడితే ఏమవుతుంది నాన్న, అందరికీ తెలుసు కదా. చిన్న పిల్లగాళ్ళకి అడిగినా కానీ చెప్పగలుగుతారు. ఏంటది, తిరుగుతుంది సార్, ఇది తిరుగుతుంది. ఆ తిరిగేదాన్నే మనం ఏమంటాం, టార్గ్ అని చెప్పేసి అని అంటాం. ఆ టార్గ్ యొక్క ఫార్మ్ ఏంటి అంటే ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. ఓకేనా, అర్థమైందా, తిరిగిందా లేదా. ఓకే, టూ ఈక్వల్ బట్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద బాడీ గివ్స్ ద రొటేషనల్ అంటే టార్గ్ ప్రొడ్యూస్ అవుతున్నది. ఓకేనా, రొటేషన్ అనేది దాన్ని మనం కపుల్ అని చెప్పేసి అని అంటాము. ఓకేనా, రైట్. సో ఇక్కడ చూడండి, పాజిటివ్ చార్జ్ నెగిటివ్ చార్జ్, ఇదైతే క్లారిటీ అయితే వచ్చింది కదా. దీనిపైన ఫోర్స్ ఎంత, ఈక్యూ, ఇక్కడ చెప్పిన చూడండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ది ఫార్ములా ఏంటి, ఎఫ్ బై క్యూ. ఎఫ్ ఈక్వల్ ఏంది, ఈక్యూ. అంతేనా, ఇది ఇటు పోయింది ఇది ఇటు పోయింది, అఫ్కోర్స్ ఇటు అయితే గుండ్రంగా తిరిగింది కదా. సో వీటి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత తీసుకుందాం మనం, ఎంత తీసుకుందాం, థీటా తీసుకుందాం, సరేనా. అయితే అయితే నాకు చెప్పండి, ఇది యాంగిల్ థీటానే కదా, అంతేనా కదా. ఇక మొత్తం మీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటూనే ఉంటుంది, పెద్ద కాదు, అవునా. రైట్, సో ఇది చూడండి, ఇది మొత్తం మీకు ఎలక్ట్రిక్ ఫీల్డే. ఓకేనా, ఎలక్ట్రిక్ ఫీల్డే. ఓకే, అయితే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిండ్రు అనుకోండి, ఇక ఈ పార్ట్ ఇదేంది, ఎల్లో, ఈ డిస్టెన్స్ అయితే ఎల్ కదా, ఇదైతే ఓ, ఇదేమో యాంగిల్ టీటా ఉన్నది. ఇటు సైడ్ ఏమున్నది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే ఉన్నది, ఉందా లేదా, అవును. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే ఇటు సైడ్ అయితే ఉన్నది. దీనిపైన ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉన్నది, ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉన్నది. ఏమున్నది, ఈక్యూ, అంతే కదా, అవునా. కొంచెం ఇది రబ్ చేస్తాను, క్లియర్ అయినా. ఓకే, అయితే నాకు ఇప్పుడు చెప్పండి, టార్గ్ కనుక్కోవాలి. అంటే టార్గ్ ఈజ్ నథింగ్ బట్ టర్నింగ్ ఎఫెక్ట్. ఓకే, టార్గ్ అనుకోవాలి. ఎట్లా అనుకుంటాము అంటే ఆర్ ఇంకా ఎఫ్ అనేది ఎట్లా ఉండాలంటే కంపల్సరీ పర్పెండిక్యులర్గా అయి ఉండాలి. ఓకేనా, పర్పెండిక్యులర్గా అయి ఉండాలి. ఇప్పుడు అండి, సో ఇది ఎల్ కదా. ఓకే, ఇది ఎల్ ఏడైతే టీటా ఉంటుంది అనుకొని ఎల్ కాస్ టీటా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 90 degreesలో ఎల్ సైన్ టీటా అయితే ఉంటుంది కదా, అవును. ఫోర్స్ ఏమో ఈ డైరెక్షన్లో ఉన్నది, ఈక్యూ కదా, అంతేనా కదా, అవునా. రైట్, సో ఎవరికైతే ఈ డెరివేషన్ పార్ట్ అర్థం కాలేదో అఫ్కోర్స్ మీరైతే కొంచెం బై హార్ట్ చేయాల్సిందే నాన్న, వేరే ఛాన్స్ లేదు ఇక. ఎందుకంటే ఈ టార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మళ్ళీ గంట సేపు అవుతుంది. ఓకే, ఆ గంట సేపట్లో ఇక మీకు ఒక 2 చాప్టర్లన్నా అయిపోతాయి. ఓకే, బెటర్ ఎవరు జేఈకి నీట్కి ఎంసెట్కి ప్రిపేర్ అయినారో వాళ్ళకి మాత్రం ఈజీనే. ఎవరైతే ఇప్పుడు బుక్ ఓపెన్ చేసి స్టార్ట్ చేస్తున్నారో బైహార్ట్ చేస్తున్నారో వాళ్ళకి కొంచెం కష్టంగా పోతుంది. ఓకేనా, రైట్. సో మొత్తానికి టార్గ్ ఆర్ ఏంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏంది, ఇది. ఓకేనా, ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్ వచ్చి తిరుగుతుంది కదా ఇట్లా, అవునా. ఇది ఇటు పోతుంది, ఇది ఇటు తిరుగుతుందా ఇట్లా, అంటే కొంచెం ఈడు వరకు వచ్చి ఇది ఈడు వరకు వచ్చి ఆగిపోతుంది అనుకోండి. అంటే కొంచెం టర్న్ అయితే అయింది కదా టార్గ్. ఓకేనా, ఎల్ సైన్ టీటా ఇంటూ ఈక్యూ, ఎల్ సైన్ టీటా ఇంటూ ఈక్యూ. ఓకేనా, క్లియర్ అయినా టార్గ్. ఓకే, అయితే అయితే ఇప్పుడు నాకు చెప్పండి దీని యొక్క డైరెక్షన్ ఎట్లా ఉంటుంది అంటే చూడండి, ఆర్ నుంచి ఎఫ్కి అయితే పోతాము, రైట్ హ్యాండ్ థమ్ రూల్ని అయితే యూజ్ చేస్తాం. ఓకేనా, ఆర్ అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ నుంచి 4 సైడ్ అయితే పోతున్నాం. ఏమొచ్చింది, ఇన్వర్ట్స్ అయితే వచ్చింది, అవునా, లోపల వైపు అయితే వచ్చింది కదా. ఇప్పుడు కింది పార్ట్లో చూద్దాం. కింది పార్ట్లో చూసుకుంటే ఎట్లా కనిపిస్తుంది మీకు, ఇదేమో ఓ, ఇదేమో ఏమి ఇచ్చిండు, ఇదేమో టీటా అయితే ఇచ్చినాడు కదా కదా. ఈ యాంగిల్ మొత్తం అన్ని ఎన్న తీసుకోండి, ఈ నుంచి పై వరకు అన్ని టీటాలు అవుతాయి కదా.
రైట్ నాన్న. ఇప్పుడు చూడండి మంచిగా జాగ్రత్తగా. ఓకే, ఇటేమో ఈక్యూ, ఫోర్స్ ఏమో ఇట్ సైడ్ అయితే ఉన్నది కదా, ఇదేంది ఎల్లో కదా, ఇదేమో ఎల్లో. అవును, ఇదేంది టీటా, ఏదైతే టీటా ఉంటుందో అనుకోని కాస్ టీటా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 90 degreesలో ఎల్ సైన్ టీటా అవుతుంది అనమాట. ఓకేనా, మీరు ఇది ఇదన్నా తీసుకోవచ్చు, ఇదన్నా తీసుకోవచ్చు, రెండు సేమే. ఓకేనా, రైట్. సో ఇక్కడ చూసుకుంటే ఇది చూడండి. ఓకే, ఆర్ నుంచి లెఫ్ట్కి అయితే పోతాం కదా, ఆర్ నుంచి ఆర్ ఏంది ఎల్ సైన్ టీటా కింద, ఎఫ్ ఏమో ఇట్ సైడ్ అయితే ఉన్నది. అవునా, మళ్ళీ ఇన్వర్సే వచ్చింది. దీనిలో కూడా ఇన్వర్సే, దీనిలో కూడా ఇన్వర్సే, రెండు కూడా యాడ్ అవుతున్నాయి. రెండు యాడ్ అయినాయా లేవా, రెండు కూడా ఒకటే డైరెక్షన్లో ఉన్నాయా. సో ఎల్ సైన్ థీటా ఇంటూ ఈక్యూ. ఓకే, ఆర్ అంటే ఏంటి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నమాట. ఓకే, కొత్తగా ఎవరైతే చూస్తున్నారో కొంచెం బయాట్ చేయండి, వేరే ఛాన్స్ అయితే లేదు మరి. ఎందుకంటే ఈ టార్ గురించి మీకు సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్లో వచ్చింది. మళ్ళీ దీన్ని డీటెయిల్గా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పక్కా గంట సేపు అవుతుంది. ఒక్క టాపిక్కి గంట సేపులో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ అంత అవసరం లేదు మనకు. బోర్డ్ ఎగ్జామ్ టైంలో అంత హెవీ అవసరం లేదు. ఏవైతే కీ పాయింట్స్ ఉంటాయో అవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట అట్లా. ఓకే, సో ఫైనల్గా ఏమొచ్చిందన్నా. ఓకే, ఎల్ సైన్ టీటా ఇంటూ ఈక్యూ, ఎల్ సైన్ టీటా ఇంటూ ఈక్యూ. సో 2L సైన్ టీటా ఇంటూ ఈక్యూ కదా, అవునా. రైట్. సో ఫైనల్గా నేను వెక్టర్లో రాసి చూపిస్తా మీకు. లాస్ట్ ఆన్సర్ అదొకటి కనిపిస్తే చాలు, ఇక అయిపోతుంది. ఓకే, రైట్. సో ఇది మ్యాగ్నిట్యూడ్ అనుకోండి ప్రజెంట్ అయితే. ఇక్కడ చూడండి, సో 2 క్యూ ఇంటూ ఇట్లా రాసుకోవచ్చా, క్యూ ఇంటూ 2L ఇంటూ ఈ సైన్ టీటా రాసుకోవచ్చా. క్యూ ఇంటూ 2L అంటే ఏంటి అంటే డైపోల్. స్టార్టింగ్లో అన్న చూడండి, ఒక డైపోల్ అయితే తీసుకున్నాను, ఒక ఎలక్ట్రిక్ డైపోల్ అయితే తీసుకున్నాను. అంటే ఎలక్ట్రిక్ డైపోల్ అంటే ఏంటి, పాజిటివ్ చార్జ్ నెగిటివ్ చార్జ్ వాటి మధ్యలో ఉన్న దూరం ఎంత, 2L అయితే దాన్నే మనం డైపోల్ అంటాము. దీన్ని మనం P తోటి ఇండికేట్ చేస్తాం అన్నమాట. ఓకేనా, ఈ ఇంటూ సైన్ టీటా. ఇది టార్. వెక్టార్లో రాయండి, వెక్టార్లో రాయండి అని అంటే రాస్తారు P బార్ ప్లస్ ఈ బార్. సార్కి ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ లెక్క గుర్తుపెట్టుకోండి, పొటెన్షియల్ ఎనర్జీ పిఈ. ఇన్ కేస్ వాటి మధ్యలో యాంగిల్ ఉంటే కనుక టీటా రాయాలి, అంతే. ఓకేనా, క్లియర్గా ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక ఎలక్ట్రిక్ డైపోల్ తీసుకున్నాను, పాజిటివ్ ఛార్జ్ ఉంది, నెగిటివ్ ఛార్జ్ ఉంది. అవునా, వాటి మధ్యలో డిస్టెన్స్ ఎంత, 2L అయితే ఉన్నది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపల పెడితే ఏమైంది, అఫ్కోర్స్ అందరు చిన్న పిల్లలకు కూడా తెలుసు సార్ ఇది గుండ్రంగా తిరుగుతుంది సార్ కదా, కొంచెం తిరుగుతుంది కదా. ఆ తిరుగుతున్న దాన్నే టార్గ్ అంటాం. ఆ టార్గే మనం ఇప్పుడు కనుక్కోవాలి. ఓకేనా, తిరుగుతున్నదంటే దానిపైన ఫోర్స్ యాక్ట్ అయింది కదా, ఈక్యూ యాక్ట్ అయింది, ఇటు సైడ్ ఏమో కూడా ఈక్యూవే. ఓకేనా, ఆ ఫోర్స్ వల్ల అది తిరిగింది. క్లియరేనా. అయితే ఈ టార్గ్ ఫార్వర్డ్ తిరిగింది కదా, టార్గే కదా కనుక్కోవాల్సింది. ఫార్మ్ ఏంటంటే ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. ఆర్ ఎఫ్ ఎట్లా ఉండాలి, పర్పెండిక్యులర్గా ఉండాలి. అసలు మీకు ఇది ఏం గుర్తు లేదుకుంటే ఇది బట్టి పట్టాలి ఇక, ఎల్ సైన్ టీటా ఇంటూ ఈక్యూ. ఓకే, ఇది మీకు అర్థమైతే ఓకే. ఎల్ సైన్ టీటా ఇంటూ ఈక్యూ రెండు పర్పెండిక్యులర్ ఉన్నాయి లేవా, ఈడ కూడా ఇగో ఎల్ సైన్ టీటా ఇంకా ఈక్యూ రెండు పర్పెండిక్యులర్ ఉన్నాయా లేవా, లేకుంటే 2 సార్లు రాసుకోండి. ఓకే, ఏమొచ్చింది మొత్తము క్యూ ఇంటూ 2L ఇంటూ ఈ సైన్ టీటా అయితే వచ్చింది. క్యూ ఇంటూ 2Lని మనం ఏమంటాము, పి అని చెప్పేసి, అంటే ఎలక్ట్రిక్ డైపోల్ అంటాం. ఈకి రాసినాను, సైన్ టీటాకి సైన్ టీటా రాసిన. అయితే దీని వెక్టర్లో రాయండి అంటే ఇట్లా రాస్తాం, అంతే. ఇది రాసేస్తే 4 మార్కులు పడతాయి. ఓకేనా, కొంచెం డెరివేషన్ పార్ట్ అయితే ఉన్నది, దానికి సంబంధించింది ఇక ఇది మొత్తము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డిఫైన్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఎ పాయింట్, డిరైవ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇంటెన్సిటీ డ్యూ టు పాయింట్ ఛార్జ్. ఒక పాయింట్ ఛార్జ్ ద్వారా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏమొస్తుందో కనుక్కోండి అంటున్నాడు. చాలా అంటే చాలా సింపుల్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ది ఫార్ములా ఏమన్నా, ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ యూనిట్ ఛార్జ్, లేదంటే ద ఫోర్స్ యాక్టింగ్ యూనిట్ పాయింట్ ఛార్జ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. అంతే. డెఫినేషన్ రాయమన్నాడు ఫస్ట్. డిఫైన్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఫార్ములా ఏంటి, ద ఫోర్స్ యాక్టింగ్ పర్ the intensity of electric field at a point in space is defined as the force experienced by a unit positive charge placed at that point in the field.
అంటే దీన్నే ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ యూనిట్ పాయింట్ చార్జ్, ఓకేనా, ఈజ్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. అయితే దీని యొక్క ఫార్ములా ఏమొస్తుందో కనుక్కోండి అంటున్నాడు. ఓకే, ఒక ఛార్జ్ తీసుకున్నా, ఒక పెద్ద ఛార్జ్ తీసుకున్నా, ఈ ఛార్జ్ ద్వారా, ఓకే, ఈ ఛార్జ్ ద్వారా పి అనే పాయింట్ దగ్గర ఒక చిన్న ఛార్జ్ తీసుకున్నా, స్మాల్ క్యూ, యూనిట్ ఛార్జ్, ఓకే, చాలా చిన్నది, ఇది పెద్దది, ఇది చాలా చిన్నది. ఓకే, అయితే నాకు జనరల్గా చెప్పండి ఏమైతుంది నాన్న, ఇది పెద్ద ఛార్జ్ కదా, ఇది చాలా చిన్నది, ఇది ఏం చేస్తుంది, దీన్ని రప్పని నూకేదా, ఇది పాజిటివ్ కదా, పెద్ద ఛార్జ్ రప్పని నూకేసిందా లేదా, అవునా, రైట్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫార్ములా ఏంటి, F/Q, అంతే కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ F/Q. అయితే వీటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ స్మాల్ r అనుకుందాం. ఓకే, వీటి మధ్యలో ఉన్న ఫోర్స్ ఉంటుందా ఉండదా, రెండు ఛార్జీలు ఉంటే వాటి మధ్యలో పక్కా ఫోర్స్ ఉంటుంది సార్ కదా. ఫార్ములా ఏంటి, 1/4πε0 Q1 Q2 బై వాటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ r² డివైడెడ్ బై స్మాల్ q. ఇది పోయింది, మొత్తానికి ఏమొచ్చిందన్నా, ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q/r², అంతేనా, 1/4πε0 Q/r². దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. అర్థమైందా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డెఫినేషన్ చెప్పండి అని అంటే F/Q అని రాయండి. ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ యూనిట్ చార్జ్, ఓకేనా, ఈజ్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అని రాస్తారు. ఓకే, అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫార్ములా కనుక్కోండి అంటాడు. ఒక పెద్ద ఛార్జ్ తీసుకున్నా, ఇంకోటి చాలా చిన్న ఛార్జ్ అయితే తీసుకున్నాను, యూనిట్ ఛార్జ్, వీటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ r. ఈ ఫార్ములా తెలుసు కదా, ఫార్ములా రాసిన. అఫ్కోర్స్ రెండు ఛార్జ్లు ఉన్నాయి కాబట్టి వాటి మధ్యలో కులుమ్స్ ఫోర్స్ అయితే ఉంటుంది కదా. ఫార్ములా ఏంటి, స్టార్టింగ్లో వచ్చింది 1/4πε0 Q స్మాల్ q/r², అంతేనా. స్మాల్ క్యూ పోయింది, మిగిలింది ఆన్సర్ ఇదే. ఇది రాస్తే 4 మార్కులు. ఓకే, నెక్స్ట్ ఇక దానికి సంబంధించిన ప్రూఫ్ అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డిరైవ్ an expression for the intensity of electric field at a point on the axial line of electric dipole. ఈ యాక్సియల్ లైన్ ఏంటి అంటే, ఇది చూడండి, ఒక డైపోల్ ద్వారా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది కనుక్కుందాం. ఒక డైపోల్ అంటే పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, వాటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ 2Li ఉంటుంది, అంతేనా, అంతే కదా. అయితే ఈ డైపోల్ ద్వారా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ యాక్సియల్ లైన్ పైన ఎంత ప్రొడ్యూస్ అవుతుంది కనుక్కోండి అంటున్నాడు. యాక్సియల్ లైన్ అంటే ఇట్లా, ఓకేనా, ఇగో ఇట్లా. ఓకే, వాటి మధ్యలో నుంచి వెళ్ళి లైన్ పాస్ అయ్యేదాన్నే యాక్సియల్ లైన్ అని చెప్పేసి అయితే అని అంటాం నాన్న, ఓకేనా. అయితే ఈ రెండు ఛార్జ్ అంటే డైపోల్ అంటాం కదా, ఈ డైపోల్ ద్వారా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది కనుక్కోండి అంటున్నాడు. ఇక్కడ కనుక్కుందాం. ఓకే, ఇది ఫస్ట్ ఛార్జ్ అనుకుంటున్నా, ఇది సెకండ్ ఛార్జ్ అనుకుంటున్నా. ఫస్ట్ ఛార్జ్ ఎంత దూరంలో ఉన్నది, ఓకే, r అనే దూరంలో ఉన్నది, అవునా. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ ఈ r వాల్యూ అనేది ఈ ఛార్జ్ నుంచి తీసుకోవద్దు. చాలా మంది చేసే మిస్టేక్ ఇదే చేస్తారు, పొరపాటు చేస్తారు, ఇదే మిస్టేక్ చేయొద్దు. r అనే డిస్టెన్స్ ఎప్పుడు కూడా సెంటర్ నుంచి తీసుకోవాలన్నమాట, గుర్తుపెట్టుకోవాలి ఇది, ఓకేనా. ఇది కీ పాయింట్. r అనే డిస్టెన్స్ ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి తీసుకోవాలన్నమాట, ఓకేనా. అయితే ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది, r నుంచి l తీసేసేయాలి, r - l, అంతేనా. అయితే దీని నుంచి వెళ్ళి ఎంత దూరంలో ఉన్నది చెప్పండి ఆ పాయింట్ అనేది. ఓకే, ఇది ఈ నుంచి లీడ్కేమో r, ఈ నుంచి లీడ్కేమో l, అంటే మొత్తానికి r + l, అంతే కదా. ఎస్, చాలా సింపుల్. ఇప్పుడు ఈ ఫస్ట్ ఛార్జ్, ఓకే, ఈ ఫస్ట్ ఛార్జ్ ద్వారా ఇక్కడ చిన్న పాయింట్ ఛార్జ్ అయితే పెట్టండి, ఓకే, యూనిట్ ఛార్జ్ ప్లస్ ఏమవుతుంది, రిపల్ అవుతుంది కదా. ఓకే, ఇది ఏం చేస్తుంది, ఈడ ఛార్జ్ ఇది నూకేస్తుంది, అంతేనా కదా. ఇక్కడ పాజిటివ్ ఇది పాజిటివే, ఈడ కూడా పాజిటివ్ పాయింట్ ఛార్జ్ పెట్టినారు, ఓకే, యూనిట్ పాయింట్ ఛార్జ్ పెట్టినారు, ప్లస్ ఏమైంది, రిపల్ అయింది. అంటే దీని ద్వారా ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఈవెన్ అంటున్నా. మరి ఇదేం చేస్తుంది, నెగిటివ్ ఛార్జ్,
ఇక్కడ పాజిటివ్ ఉంది కదా, దాని వైపు లాక్కుంటుంది, అంతేనా కదా? ఇది ఏం చేస్తుంది? తన వైపు లాక్కుంటుంది. ఓకే, E2 అంతేనా కదా? సార్ E1 అటు ఉంది, E2 ఇటు ఉన్నది. ఓకే, E1 ఇటు ఉన్నది, E1 ఇటు ఉన్నది, E2 ఇటు ఉన్నది. అయితే పాపము ఇక్కడున్న ఛార్జ్ ఎటు పోవాలి సార్? ఓకే, యూనిట్ ఛార్జ్ చాలా చిన్నది. ఓకే, అది ఎటు పోవాలి? ఎందుకంటే ఇద్దరు లాగుతున్నారు కదా. E1 ఏమో ఇటు సైడ్ ఉంది, E2 ఏమో ఇటు సైడ్ ఉంది. పాపం ఇది ఎటు పోవాలి? ఏదైతే పెద్దగా ఉంటుందో దాని సైడే కదా పోయేది. E1 పెద్దదా, ఇటు పెద్దదా అంటే E1 పెద్దది. ఎందుకు E1 పెద్దది అంటే ఈ ఛార్జ్ నుంచి వెళ్ళి ఈ పాయింట్ అనేది చాలా దగ్గర డిస్టెన్స్లో ఉన్నదన్నమాట. ఓకేనా? ఏది పెద్దది? E1 అనేది పెద్దది. ఓకేనా? రైట్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇప్పుడే చదివినాం, అవునా? ఫార్ములా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఒక ఛార్జ్ ద్వారా, పాయింట్ ఛార్జ్ ద్వారా KQ/R² కదా. అంటే KQ/R² అంటే ఇదేనా? ఇగో ఇది చూడండి, ఇగో దీన్ని 1/4π అన్నట్టు మనం K కూడా రాసుకోవచ్చు. ఇట్లా Kని ఏమంటాం? 1/4π అంటాం, అంతే. ఓకే, సో ఈ ఛార్జ్ ద్వారా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇక్కడ ఎంత ఉంటుంది? KQ/R². KQ/R². వాటి మధ్యలో డిస్టెన్స్ ఎంత? R-L². R-L² మైనస్ నెక్స్ట్ దీని ద్వారా, ఓకే, మ్యాగ్నిట్యూడ్ చేస్తున్నా గుర్తుపెట్టుకోండి. KQ డిస్టెన్స్ ఎంత? KQ/R² కదా, R+L². అంతేనా? రైట్. ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళి ఎట్ పాయింట్ P అంటే ఏంది నాన్న? ఇది యాక్సియల్ లైనే కదా. యాక్సియల్ లైన్ P అంటే ఓకేనా? ఎంత వస్తుంది? KQ అయితే బయట, అవును, ఇది 1/R-L² మైనస్ 1/R+L², అవును. రైట్, చలో ఇది ఇటు పంపించండి, ఇది ఇటు పంపించండి. KQ/R+L² మైనస్ R-L² కదా. ఇది ఇటు పంపించేసిన, ఇది ఇటు పంపించేసిన. ఇది దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? A+B ఇంటూ A-B లెక్క కనిపిస్తుందా లేదా? అవునా? A+B ఇంటూ A-B అంటే A² మైనస్ B² కదా. A² మైనస్ B² కరెక్టేనా నేను రాసింది? ఇగో ఇది స్క్వేర్ని బయట తీసుకున్నా, ఓకే, స్క్వేర్ని ఈ రెండు టర్మ్లను కూడా ఒకటే రాసుకున్నా. ఓకే, A+B ఇంటూ A-B ఏమవుతుంది? A² మైనస్ B² అవుతుంది కదా, అవునా? రైట్. నేను ఒక స్టెప్ ఇక్కడ ఎగ్రగొట్టేసిన, నేనే అర్థమైంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, నీట్ ఎగ్జామ్కి, జేఈకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు డెడ్ ఈజీనే, వాళ్ళకి ఇష్యూ ఏం లేదు. ఎవరైతే కొత్తగా ఉన్నారో కొంచెం వాళ్ళు బయాట్ చేయాల్సిందే, చిన్నవి. వాళ్ళకి మ్యాథమెటిక్స్ వస్తే వాళ్ళు చేసుకోగలుగుతారు. ఓకే, రైట్. సో ఫైనల్గా యాక్సియల్ ఓకే, ఏమొస్తుంది నాన్న? KQ అయితే బయట, R² A+B² కదా, A+B² ఏమొస్తుంది? ఈడేమన్నది? R+L² R² ప్లస్ L² ప్లస్ 2RL, అవునా? ఈడ మైనస్, ఇది A-B² కదా. అంటే ఇక మైనస్ అయితే మల్టిప్లై చేస్తున్నా, R² మైనస్ L² మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది? ప్లస్ అయిపోయింది, 2RL, అవునా? అంతేనా కదా? ఈడ R² మైనస్ L² అంతేనా? ఇప్పుడు ఏమేమి క్యాన్సల్ అయినాయి? ఇది పోయింది, ఇది పోయింది, అవునా? KQ ఏమొచ్చింది? 4RL బై, ఓకే, కింద ఏమన్నది? R² మైనస్ L² అవునా? అంతే కదా. ఇప్పుడు జాగ్రత్త చూడండి, నేను ఏం రాస్తున్నా? 2 ఇంటూ
ఓకే 2 ఇంటూ క్యూ ఇంటూ 2L రాసుకోవచ్చా 2 to the 4 రాసుకోవచ్చా ఓకే ఇంటూ ఇంటూ కే అవునా కరెక్టే రాసిన చూసుకోండి 4ని 2 to the రాసిన క్యూకి క్యూ ఉన్నది అవునా నెక్స్ట్ మనకు కావాల్సింది ఒక ఆర్ ఒకటి కావాలి కదా ఒక ఆర్ ఒకటి కే అయితే ఉన్నది అన్ని కవర్ అయినాయా లేదా మెల్ల చూసుకోండి కొంచెం జాగ్రత్త చూసుకోండి కరెక్ట్ ఉన్నదా లేదా జాగ్రత్త చూసుకోండి అన్నీ ఉన్నాయా లేవా కొంచెము డెరివేషన్ పార్ట్ అయితే ఉన్నది ఓకే సో చూడండి 2 times ఆఫ్ చూడండి యాక్సియల్ లైన్లో 2 times ఆఫ్ క్యూ ఇంటూ 2L అంటే ఏంటి దీన్ని మనం ఏమంటాం డైపోల్ ఎలక్ట్రిక్ డైపోల్ అంటాం కదా స్టార్టింగ్లో రాసినాం టార్గ్ దగ్గర రాసినాం లేదా క్యూ ఇంటూ 2Lని ఓకే కే ఇంటూ ఆర్ బై R² మైనస్ L² హోల్ స్క్వేర్ అవునా ఇప్పుడు ఇఫ్ ఈ స్మాల్ ఆర్ అనేది గ్రేటర్ దెన్ క్యాపిటల్ ఎల్ అయింది అనుకోండి సారీ స్మాల్ ఎల్ అయింది అనుకోండి అంటే ఏం లేదు ఇవి చూడండి ఈ ఆర్ ఉన్న చూసిండ్రా ఓ పెద్ద తీసుకుంటే ఒక 10 కిలోమీటర్ దూరం తీసుకున్నా పాపం ఉన్నది ఇది డైపోల్ చిన్నగా అవును ఆర్ అనేది చాలా పెద్దగా ఉన్నది అంటే ఎల్ని నెగ్లెక్ట్ చేసుకోవచ్చా ఎస్ ఎల్ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు దేర్ ఫార్ ఎల్ ఈక్వల్ టు 0 ఎల్ వాల్యూ 0 పెట్టేసేయండి ఏమొస్తుంది ఎల్ వాల్యూ 2kpr బై ఇది 0 అయిపోయింది r⁴ ఇది పోయింది సో ఏమొచ్చింది అన్న 2kp బై r³ అంతేనా 2kp బై r³ ఇస్ అ ఫైనల్ ఆన్సర్ 2kp బై r³ ఇస్ అ ఫైనల్ ఆన్సర్ ఇంతే ఫైనల్ ఏమొచ్చింది యాక్సియల్ లైన్ పైన 2kp బై r³ ఇస్ అ ఫైనల్ ఆన్సర్ క్లియరేనా ఓకే డౌట్స్ ఉన్నాయి ఇంకేమన్నా సింపుల్ అయితే ఉంది కదా ఓకే ఒక ఎలక్ట్రిక్ డైపోల్ ద్వారా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ప్రొడ్యూస్ అయింది యాక్సియల్ లైన్ పైన ఓకే యాక్సియల్ లైన్ పైన ఒక ఎలక్ట్రిక్ డైపోల్ ద్వారా ఇది డైపోల్ దాని ద్వారా యాక్సియల్ లైన్ పైన ఎంత ప్రొడ్యూస్ అయింది ఒక ఎలక్ట్రిక్ డైపోల్ ద్వారా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ యాక్సియల్ లైన్ పైన ఎంత ప్రొడ్యూస్ అయింది ఎట్లా కనుక్కుంటున్నామంటే డైపోల్ తీసుకున్నాం ఓకే యాక్సియల్ లైన్ అన్నాడు కాబట్టి ఎన్నో కొంత దూరంలో పి అనే పాయింట్ అయితే తీసుకున్నాను ఓకే సెంటర్ నుంచి అది ఎంత దూరంలో ఉంది ఆర్ దూరంలో ఉంది ఈ డిస్టెన్స్ తీసుకున్నా కదా అవును ఇది r+l అయింది ఇది r-l అయింది కదా అంతేనా నెక్స్ట్ ఇది ఏం చేస్తుంది దీనిపైన ఫోర్స్ అప్లై చేస్తే అటు వెళ్ళిపోయింది నీటి ఛార్జ్ ఏం చేస్తుంది దీన్ని ఇటు లాగేసుకుంటుంది తన వైపు కదా అంతేనా కదా ప్లస్ రిపల్ ప్లస్ అట్రాక్షన్ ఒకటి అటు పోయింది E1 అటు ఉంది ఇటు ఉంది ఏది పెద్దది E1 పెద్దది E1 - E2 చేసిన ఓకే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫార్ములా అప్లై చేసిన సింప్లిఫికేషన్ చేసినాను ఆన్సర్ అయితే ఫైనల్గా వచ్చేసింది ఇంత ఓకేనా రైట్ ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము దానికి సంబంధించిన ప్రూఫే ఇది మొత్తము దానికి సంబంధించిన ప్రూఫే సరే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి డిరైవ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇంటెన్సిటీ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఎ పాయింట్ ఆన్ ద ఈక్వటోరియల్ ప్లేన్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ డైపోల్ ఇది చూడండి సో ఒక ఎలక్ట్రిక్ డైపోల్ ద్వారా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఓకే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ప్రొడ్యూస్ అయింది ఎక్కడ అనంటే ఈక్వటోరియల్ పైన ఈక్వటోరియల్ అంటే ఇట్లా ఉంటుంది అన్నట్టు ఇది పి అనే పాయింట్ నేను ఏమన్నా ఆర్ అనే డిస్టెన్స్ ఎప్పుడు కూడా ఆరిజిన్ నుంచి తీసుకోవాలని చెప్పేసి అన్నా అంతేనా ఇది ఫస్ట్ ఛార్జ్ అనుకుందాం ఇది సెకండ్ ఛార్జ్ అనుకుందాం ఓకే ఇదేం చేస్తుంది ప్లస్ రిపల్ కదా రైట్ సో మొత్తానికి ఏమొస్తుంది మనకు దీని ద్వారా ఎలక్ట్రిక్ ఫీల్డ్ E1 అంతేనా ఇదేం చేస్తుంది దీని ఇటు లాగేసుకుంటుంది అంతేనా కదా దీని ద్వారా ఇటు వెళ్ళిపోయింది దీని ద్వారా E2నేమో ఇటు సైడ్ అంతే కదా అవునా కదా రైట్ అయితే ఇప్పుడు నాకు చెప్పండి ఒక్క నిమిషము కొంచెం నీట్గా వేస్తున్నాను డయాగ్రామ్ ఇది ఫస్ట్ పాయింట్ క్లియర్ అయిపోయిందా ఇది క్లియర్ అయిపోతే పెద్ద టెన్షన్ ఉంటుంది మనకు ఓకే ఇది చూడండి
డైపోల్ తీసుకున్నాను, ఈక్వటోరియల్ పైన, అంటే ఈక్వటోరియల్ అంటే ఇట్లుంటుంది అన్నట్టు, దీనికి పర్పెండిక్యులర్ అన్నట్టు. ఓకే, అయితే ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ప్రొడ్యూస్ అయింది కనుక్కోండి అంటున్నాడు. ఓకే, ఇది ఫస్ట్ ఛార్జ్ తీసుకున్నా, ఇది సెకండ్ ఛార్జ్ తీసుకున్నా. ప్లస్ ప్లస్ ఏమైతే రిపల్ అవుతుంది అంటే అటు వెళ్ళిపోయింది. ఇది మైనస్ ఉన్నది, ఇక్కడ ప్లస్ ఉన్నది, ఇది ఏం చేస్తుంది, దీన్ని ఇటు లాగేసుకుంటుంది, అంతేనా కదా. ఇదేంది యాంగిల్ టీటా అనుకుందాం, ఇదేంది యాంగిల్ టీటా అని అనుకుందాం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు రండి, ఇది టీటా అయితే ఇది కూడా ఏమవుతుంది, టీటానే అవుతుంది. ఇది టీటా అయితే ఇది ఏమవుతుంది, అక్కోస్ టీటానే అవుతుంది, అంతేనా కదా. అవునా, అంటే మొత్తానికి E1 ఇటు ఉన్నది, E2 ఇటు ఉన్నది, చూసిర్రా. E1 ఇటు ఉన్నది, E2 ఏమో ఇటు సైడ్ ఉన్నది కదా. ఇదేమో టీటా, ఇదేమో టీటా, అంతేనా కదా, అంతేనా కదా. రైట్, ఇప్పుడు నాకు E1 E2 వాల్యూలు చెప్పండి. E1 వాల్యూ ఏమొస్తుంది, ఇది R ఉన్నది, ఇది L ఉంది కదా. పైథాగరస్ థీరం ద్వారా ఇది R² + L², అంతేనా, అంతే కదా. ఇప్పుడు దీనిది కూడా సేమ్ అంతేనా, R² + L² కదా. ఇది E1 ఏమొస్తుంది చెప్పండి, E1 KQ/R². R అంటే ఎంత, √ డిస్టెన్స్ కదా వీటి మధ్యలో, KQ/. అబ్బా ఇక్కడ K అంటే మీరు ప్రతిసారి గుర్తుపెట్టుకోండి నాన్న. ఓకే, ఇక్కడ K అంటే ఏంది, ఓకే 1/4πε0 అట్లా. ఇక ప్రతిసారి 1/4πε0 రాసుకుంటూ ఉన్నాం కదా. ఇక జనరల్ ఫార్ములా ఏంటి అంటే పాయింట్ చార్జ్ ద్వారా KQ/R² ఫార్ములా. ఓకేనా, ఇంతకుముందు ప్రూవ్ చేసినాం కదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు పాయింట్ చార్జ్ ఏంటి ఫార్ములా అని. ఇగో ఇన్నే, ఇగో దీన్ని ఏమంటాం, K అంటాం, KQ/R². ఇదే కదా ప్రూవ్ చేసింది. ఇగో ఒక పాయింట్ చార్జ్ ద్వారా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫార్ములా ఏంటి, KQ/R². ఒక చార్జ్ ద్వారా ఫార్ములా ఏంది, KQ/R², అంతే కదా. ఎస్, సో KQ/R² అంటే √R² + L² ఏమవుతుంది, ఓకే √² పోతుంది, R² + L² వస్తుంది. E2 ఏమొస్తుంది అట్లానే. ఓకే, దీని ద్వారా KQ/R², మళ్ళీ ఇదే కదా, R² + L², అంతేనా కదా. అవునా, అయితే ఇప్పుడు దీనిది ఇప్పుడు చూడండి, మంచి చూడండి. E1 = E2 నేనా, E1 = E2 నేనా అంటే నేను దీన్ని E రాసుకుంటున్నాను, రెండు సేమ్ వాల్యూలు వచ్చినాయి కదా. అవునా, అంటే ఇక్కడ తిన్నది ఇక్కడది ఏం రాసుకోవచ్చు, ఎక్కడైతే టీటా ఉంటుందో అనుకుని ఏముంటుంది నాన్న, కాస్ టీటా ఉంటుంది. అంటే E1 cos θ, ఓకే ఎగ్జాక్ట్లీ 90 degreesలో sin θ ఉంటుంది అన్నట్టు. ఇది తెలియకుంటే కొంచెం బట్టి పట్టాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అయినారో వాళ్ళకి ఈజీనే, E1 sin θ. ఓకే, సో ఇప్పుడు ఇది దీనిది ఎక్కడైతే టీటా ఉంటుందో అనుకుని ఏముంటుంది, కాస్ θ. E2 cos θ ఎగ్జాక్ట్లీ 90 degreesలో sin θ. నాకు చెప్పండి E1 = E2 నే కదా. ఇవి రెండిట్లు ఉన్నాయి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే ఏమవుతుంది నాన్న, ఏమవుతుంది, క్యాన్సల్ అయిపోతుంది, అంతేనా. ఇది క్యాన్సల్ అయిపోయింది, మిగిలింది ఏంది, ఈ నెట్. దేర్ ఫోర్ ఈ నెట్ వాల్యూ ఏమొచ్చింది, E1 cos θ + E2 cos θ, అంతేనా కదా. ఒకటి అడిపోతుంది, ఇటు పోతున్నది, అంతేనా. నెట్ ఎటు పోతుంది నాకు ఇటే కదా, ఇక ఇటే కదా పోయాల్సింది, అంతేనా కదా. ఒకటి అట్లా లాగుతున్నారు, ఒకటి ఇల్లు లాగుతున్నారు, పాపం మీద పోయేది ఇటే. అవునా, నన్ను ఒకళ్ళు ఇటు లాగుతున్నారు, ఇంకొకళ్ళు ఇటు లాగుతున్నారు, నేను ఇటు పోతా, సీదాని కదా పోయేది, అంతేనా కదా. అట్లా ఓకేనా. E1 అన్నా E2 అన్నా ఈనే. సో E cos θ + E cos θ ఏమొచ్చింది, 2E cos θ అయితే వచ్చింది కదా, 2E cos θ అయితే వచ్చింది. 2 ఇంటూ ఈ వాల్యూ ఏంది, KQ/R² + L² ఇంటూ cos θ అంటే adjacent by hypotenuse, L/√R² + L², అంతేనా కదా. ఇవి రెండు వాల్యూలు సేమే కదా నాన్న, KQ/R² + L² కదా. చలో ఇప్పుడు నాకు చెప్పండి, ఇప్పుడు ఏమొస్తుంది, ఇవి చూడండి, K × Q × 2L రాసుకోవచ్చా, K × Q × 2L by R² + L² హోల్ పవర్ 3/2 రాసుకోవచ్చా. అవునా, ఇక్కడ 1 ఉన్నది, ఇక్కడ 1/2, 1 + 1/2 3/2. అవునా, ఈ Q × 2L అంటే ఏంటి,
Q into 2L అంటే P ఎలక్ట్రిక్ డైపోల్. అవునా? Q into 2L అంటే P. ఇదేంది? R స్క్వేర్ ప్లస్ L స్క్వేర్ హోల్ పవర్ 3/2 కదా. హియర్ ఇఫ్ స్మాల్ ఆర్ ఈస్ గ్రేటర్ దెన్ స్మాల్ ఎల్. అవునా? ఇప్పుడు ఆర్ వాల్యూ చాలా పెద్దది, ఇంతకుముందు చాలా దగ్గర ఉండే కదా ఈ పాయింట్ అనేది. ఇప్పుడు ఒక 10 కిలోమీటర్ దూరంలో తీసుకోబోతున్నా. అప్పుడు ఈ లెంత్ ఏమవుతుంది నాన్న? నెగ్లెక్ట్ అవుతుందా కదా? నెగ్లెక్ట్ అవుతుంది. దెర్ ఫార్ ఎల్ ఈక్వల్ 0. సో ఫైనల్గా ఆన్సర్ ఏమొచ్చింది? కేపీ బై, ఇది 0 అయిపోయింది కదా, ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది? కేపీ బై ఆర్ క్యూబ్. కేపీ బై ఆర్ క్యూబ్. కే అంటే ఏంటి? 1/4πx అన్నమాట. అంతే, వచ్చేసింది. ఓకే, మీకు ఇగో యాక్చువల్ లైన్ పైన అడగచ్చు, ఈక్వటోరియల్ లైన్ పైన అడగచ్చు నాన్న. ఓకేనా? ఇది మాత్రం కొంచెం చూసుకోండి. సింపుల్ ఉందా లేదా? ఇవి దానికి సంబంధించిన ప్రూఫే ఇది. మొత్తానికైతే క్లాస్ అయితే అయిపోయింది అన్న. ఐ హోప్ అందరికి నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. కొత్తగా ఉన్న వాళ్ళు కొంచెం బట్టి పట్టాల్సిందే, తక్కువ టైంలో ఎక్కువ కావాలి కాబట్టి బట్టి పట్టకుండా తప్పదిగా మీరు స్టార్టింగ్ నుంచి ప్రిపేర్ అయ్యి వచ్చుకుంటా పోతే నేను చెప్పింది ఈజీగా అర్థమవుతుంది. కానీ ఇప్పటివరకు మీరు బుక్ ఓపెన్ చేయలేరు కాబట్టి కొంచెం కష్టంగా పోతుంది. అక్కడైతే అడ్జస్ట్ అయితే చేసుకోవాల్సిందే, వేరే దారి లేదు. ఓకేనా? సో చదువుకుంటుండండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బోర్డ్ ఎగ్జామ్ నాన్న. ఉంటాను మరి, బాయ్ బెట్ట.